కార్తీక్ రూమ్లోకొచ్చి టెన్షన్ పడుతూ కూర్చుంటాడు. అప్పుడు అవంతిక రూమ్లోకొచ్చి కార్తీక్ మంచినీళ్ళు ఇస్తుంది. తర్వాత గబుక్కున కార్తీక్ మంచినీళ్ళు తీసుకొని తాగుతాడు. తాగిన తర్వాత మళ్ళీ అవంతిక కర్చీఫ్ ఇస్తుంది. అప్పుడు కార్తీక్ అలా చూస్తాడు. చూడగానే అవంతిక అప్పుడు టెన్షన్గా లేచి నిలబడతాడు. ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు కార్తీక్ ఏం చెప్పాడు. అప్పుడు అవంతికకు డౌట్ వస్తుంది. అప్పుడు కార్తీక్తో ఇలా అంటుంది, నాకు అంత తేలిక అనుమానం రాదు, ఒకవేళ వచ్చిందనుకో ఏదో జరిగే ఉంటుంది, చెప్పు కార్తీక్ అని చెప్పేసి అతన్ని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఏం చెప్పాడు, నేను నీకు ఎందుకు అబద్ధం చెప్తాను అవంతిక అని చెప్పేసి కార్తీక్ అన్నాడు. అప్పుడు అవంతిక కార్తీక్ చేసి తన తలపైన పెట్టుకొని, నా మీద ఒట్టు వేసి చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి అవంతిక కార్తీక్ని బెదిరిస్తుంది. అప్పుడు కార్తీక్ తప్పక అంటాడు కదా, అకౌంటెంట్ ఇచ్చిన అకౌంట్ బుక్స్, ఫైల్స్, చెక్స్, హార్డ్ డిస్క్స్ అన్నీ మావయ్య గారు అహల్యకి ఇచ్చి భద్రపరచమని అన్నారు. అప్పుడు నేను వాటిని అహల్యకు తెలియకుండా తీసుకొని యామిని మేడంకి ఇచ్చాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు అవంతిక షాక్ అయి చూస్తుంది. ఈలోపు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటాగా గుమ్మం దగ్గరికి వచ్చి అహల్య చూస్తుంది. అప్పుడు కార్తీక్ అహల్యను చూసి షాక్ అయి నిలబడతాడు. అసలు ఇద్దరు మాట్లాడుకున్న విషయము నిజంగా అహల్య వింటుందా, వినదా, లేదా అప్పుడే వచ్చి నిలబడిందా, అక్కడ ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.